జ్ఞాన సాధనకు తొలి సోపానం గురువు అని ప్రముఖ ఆధ్యాత్మిక గురువు సుపథ రూపకర్త యువిఎన్ రాజు పేర్కొన్నారు. తెలుగు భాషా పరిరక్షణ సమితి, కుసుమంచి ఫౌండేషన్ సంయుక్తంగా నిర్వహించిన ఉపాధ్యాయ దినోత్సవంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ సద్గురు బోధనలతోనే సుస్థిరత పొందుతుందని అన్నారు. తెలుగు భాషా పరిరక్షణ సమితి అధ్యక్షుడు సముద్రాల గురుప్రసాద్ మాట్లాడుతూ విద్య పట్ల ప్రేరణ కలిగించేవాడు, మహోన్నతుడిగా ఎదగడానికి తగిన సూచనలు చేసేవాడు, అమృతతుల్యమైన మాటలతో అలరింపజేసేవాడు, ధర్మాధర్మాల పట్ల సునిశ్చిత జ్ఞానం కలిగిన వాడు, జన్మకి సార్థకత సాఫల్యం అందించే వ్యక్తి, మనిషిని మనీషిగా తీర్చిదిద్దే శిల్పి గురువు అని పేర్కొన్నారు. డాక్టర్ పెన్నేటి స్వప్నహైదేవ్ మాట్లాడుతూ ఉత్తమమైన వ్యక్తిని రూపొందించడమే విద్య పరమార్థం, అది గొప్ప ఉపాధ్యాయుల చేతిలో ఉంటుందని, అజ్ఞాన తిమిరంలో విజ్ఞాన జ్యోతులు వెలిగించేది గురువు. ఉపాధ్యాయుడంటే అభినయవేత్త కావడం, సృజనశీలి కావడం, అత్యంత వ్యామోహంతో తన వృత్తి పట్ల అంకితం కావడం అని అన్నారు. ఈ కార్యక్రమాన్ని కుసుమంచి సుబ్బారావు జ్యోతి ప్రజ్వలనం చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా తెలుగు పద్యాలను తనదైన శైలిలో నక్కా దామోదరరావు ఆలపించారు. ఉపాధ్యాయ రంగంలో విశిష్ట సేవలు అందిస్తున్న ఉత్తరాంధ్రలో గల 50 మంది ఉపాధ్యాయులకు గురుప్రసాద్, కుసుమంచి సుబ్బారావులు ఘనంగా సత్కరించారు. జిల్లా రచయితల సంఘం అధ్యక్ష కార్యదర్శులు జీవి శ్రీనివాస్, కెకే రఘునందన, మానాప్రగడ సాహితీ, సాలూరి సంతోషి, చిన్నాదేవి, రేపల్లి ఈశ్వర్, లింగాల నరసింహరావు, కొదమ తిరుమలరావు, నిర్మల, దేవరశెట్టి శ్రీరామూర్తి, కొల్లూరు పద్మజ, టేకుమల్లి విజయలలిత తదితరులు తమ కవితలతో, పద్యాలతో, పాటలతో ఆకట్టుకున్నారు. ఈ ఉత్సవంలో సమితి కార్యదర్శి డాక్టర్ జక్కు రామకృష్ణ, ఉపాధ్యక్షురాలు పిన్నింటి కళావతి, డాక్టర్ శశికళ, డాక్టర్ శిరీష, డాక్టర్ గొట్టాపు లక్ష్మణరావు, ఎస్ గిరిజా ప్రసన్న, ధవళ సర్వేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. హర్షం ముఖ్యం. పొడవి నల్లికి పురిటి నొప్పులు కొత్త సృష్టిని స్ఫురించాలి. బిడ్డ పుట్టినప్పుడు ఏంటవుతుందండి కొత్తది శ్రీశ్రీ చెప్పిందండి. మొలకలేదనం దవిరుల నవకం మగసోగదనం ఉపుదావి తేనె తీయదనం తెలుగునకే గాని పరుష సంస్కృతాక్ష భాషకేది. ఓడిపోయిందని అడిగితే చెప్పింది తనకంటే అమ్మే ముందుగా వేస్తుందని. గాడిదని అడిగితే చెప్పింది అమ్మ తప్ప మరెవరు బాధ్యతలు బరువులు మొదలేదని. చీమని అడిగితే చెప్పింది తనకంటే అమ్మ క్రమశిక్షణ గొప్పదని. పువ్వుని అడిగితే చెప్పింది అమ్మ కన్నా అమ్మ శిక్ష ఉంటేనే దాని గొప్పదని. చెట్టుని అడిగితే చెప్పింది తన నీడ కంటే అమ్మ ఒడే గొప్పదని. ఆకాశాన్ని అడిగితే చెప్పింది తనకన్నా అమ్మ మనసే విశాలమని. భూమాతను అడిగితే చెప్పింది అమ్మ కన్నా సహనశీలి ఎలలో లేనే లేదని. మా అయ్యను మా నాన్నని అడిగితే చెప్పాడు తనకంటే అమ్మకే ధైర్యం ఎక్కువని.